కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేశారు. యూట్యూబర్ రావణ్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరు జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ బ్యాంక్ ఖాతాలను కాకినాడ పోలీసులు ఫ్రీజ్ చేయించారు. హిందూ దేవతలను కించపరచడం, కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు చేసి సామాజిక మాధ్యమాలు అప్లోడ్ చేయడం ద్వారా ప్రతి నెల 1,50,000కు పైగా యూట్యూబ్ నుంచి రావణ్ ఆదాయం పొందుతున్నారు. గొల్లపురంలోని ప్రభుత్వ పాఠశాలలో 2 విద్యార్థుల మధ్య గొడవను కులవక్షగా చిత్రీకరించడంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రావణ్ ఇటీవల అరెస్ట్ చేయగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా అతని ఐసిఐసిఐ ఎస్ బ్యాంక్ ఖాతాలు నిలిపేయాలని పోలీసులు 4 రోజుల క్రితమే ఆ బ్యాంకులకు లేఖ రాశారు. గురువారం వాటిని ఫ్రీజ్ చేసినట్టు బ్యాంకుల నుంచి సమాచారం వచ్చింది. కేసు న్యాయస్థానంలో విచారణకు వచ్చే సమయంలో విద్వేషాల వీడియోలతో ఆదాయం పొందడం నేరమని నిరూపిస్తే ఆ సొమ్ముని బాధితుల కోర్టు ద్వారా పరిహారంగా చెల్లించే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రావణ్ ఛానల్ నిలిపేయాలని యూట్యూబ్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాకు సర్పవరం పోలీసులు లేఖలు పంపించారు. వివాదాస్పద అంశాలతో ఉన్న వీడియోలను తొలగించడానికి వీలుంటుంది తప్ప ఛానల్ మూసేలేమని ఆయా సంస్థల పోలీసులకి మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. ఉపా కేసుల్లో ఛానల్ మూయించడానికి అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అదే సందర్భంలో యూట్యూబర్ రావణ్ ఇంటిని ఏపీ పోలీసులు తనిఖీ చేశారు. హైదరాబాద్లో అమీన్పూర్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన తనిఖీలో గన్నవరం పోలీసుల బృందం పాల్గొంది. కొన్ని దస్త్రాల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం నరేంద్రనగర్ కాలనీలో ఓ ఫ్లాట్లో గత 2 ఏళ్లుగా రావణ్ ఉంటున్నట్టు సమాచారం. ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి ప్రతి అంశాన్ని వీడియో రికార్డ్ చేశారు. రావణ్ భార్యను ప్రశ్నించి పలు వివరాలు రాబట్టేది తెలిసింది. ల్యాప్టాప్లో వివరాలు నమోదు చేసి ఆమె సంతకాలు తీసుకున్నారు.